ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరంలో రాబోతున్నటువంటి సంక్రాంతిలోపు ఒక స్త్రీ కారణంగా సింహరాశివారి యొక్క జీవితంలో ప్రతికూలత ఎదురుకాబోతోంది. ఆ స్త్రీ ఒక రకంగా చెప్పాలంటే మీకు శత్రువనే చెప్పుకోవాలి. అటువంటి శత్రువు కారణంగా మీ యొక్క జీవితంలో మీరు ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే కనుక వెంటనే వదిలిపెట్టండి. అయితే ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మూలంగా సంక్రాంతిలోపు సింహరాశివారి యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు, ఎటువంటి ప్రతికూలతలు రాబోతున్నాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రతికూలతల నుండి సింహరాశి వ్యక్తులు తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సింహరాశివారి యొక్క జీవితంలో ఒక చిన్న అలజడి రాబోతుంది. ఆ అలజడి ఒక్కసారిగా వస్తుంది, మీరు ఊహించని సమయంలో వస్తుంది. కాని ఆ అలజడి వెనక ఒక మార్పు కూడా దాగి ఉంటుంది. ఆ మార్పును తెచ్చేది కే అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల స్త్రీ. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఎవరు ఆ స్త్రీ, నా జీవితంలో ఆమె ఎవరై ఉంటారు అని మీరు అనుకుంటే కనుక వీడియోని ఎండింగ్ వరకు క్లుప్తంగా చూసినట్లయితే విషయంపై మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఇది భయం కలిగించే విషయం కాదు, ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక సూచన మాత్రమే. మీరు జాగ్రత్తగా ఉంటే అదే మీకు శుభాన్ని కూడా తెస్తుంది. అయితే సింహరాశి అంటే కనుక సూర్యుడి రాశి. ఈ రాశిలో జన్మించిన వారు అద్భుతమైన నాయకత్వం కలవారు. ఏ విషయమైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు, ఎవరి ముందు తల వంచరు. కాని కొంతమంది సింహరాశి వ్యక్తుల గురించి బయటి వ్యక్తులకు తెలియని ఒక రహస్యం కూడా ఉంది. సింహరాశిలో చాలామంది బయటికి బలంగా కనిపిస్తారు, కాని లోపల చాలా సున్నితమైన మనస్సు కలవారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వారి హృదయం కరిగిపోతుంది. ఎవరైనా మోసం చేస్తే ఆ బాధ వారిని లోపల కుమిలిపోయేలా చేస్తుంది. అందుకే సింహరాశివారి యొక్క జీవితంలోకి ఎవరు వస్తున్నారో, వారు ఎవరిని నమ్ముతున్నారో అది చాలా జాగ్రత్తగా చూడాలి. అయితే ఈ సమయంలో అంటే ముఖ్యంగా సంక్రాంతికి ముందు సింహరాశివారి యొక్క జీవితంలో కే అనే అక్షరంతో ఉన్న ఒక స్త్రీ ప్రవేశించే అవకాశం ఉంది. ఆమె యొక్క స్నేహితురాలు కావచ్చు, పాత పరిచయం తిరిగి మీ జీవితంలోకి రావచ్చు, లేదా కొత్తగా జీవితంలోకి వచ్చిన సహచర్రాలు కూడా కావచ్చు. అంటే మీరు ఉద్యోగం చేసే చోట మరొక ఉద్యోగిని కూడా కావచ్చు. మొదట్లో ఆమె చాలా సహజంగా మంచి మనసుతో మీకు కనిపిస్తుంది. ఆమె మాటలు తీయగా ఉంటాయి. మీ మనసు వెంటనే ఆమె వైపు లాగబడుతుంది. ఆమెతో మాట్లాడితే మనసు తేలికగా కూడా మీకు అనిపిస్తుంది. కాని సూర్యుడు కూడా ఉదయం సున్నితంగానే ఉంటాడు, మధ్యాహ్నానికి మాత్రం ఎండగా మారిపోతాడు. అదే రీతిగా ఆ స్త్రీ ప్రభావం కూడా మొదట సానుకూలంగానే కనిపిస్తుంది, తర్వాత కొంత ప్రతికూల దిశలోకి వెళ్లే అవకాశముంది. ఆమె వల్ల మీ ఆలోచనల్లో గందరగోళం మొదలవుతుంది. మీరు ఎప్పుడూ ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా సందేహంగా మారతాయి. మీ మనసులో చిన్న చిన్న తగాదాలు మొదలవుతాయి. సన్నిహితులపై అనుమానం, స్నేహితుల మాటలు తప్పుగా అర్థం చేసుకోవటం, ఇవి మీకు మొదలవుతాయి. ఇది ఆమె తప్పు కాకపోవచ్చు, ఇది గ్రహస్థితుల యొక్క ఆట. జ్యోతిష్యపరంగా చూస్తే ఈ కాలంలో సూర్యుడు, శని, కేతు కలిసిన సంయోగం సింహరాశివారికి మనస్సు మీద భారం పెంచుతుంది. అదే సమయంలో కే అనే అక్షరంతో ఉన్న వ్యక్తుల ప్రభావం ఈ రాశిపై ఎక్కువగా ఉంటుంది. ఈ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించటం ద్వారా మీరొక పరీక్షను ఎదుర్కొంటారు. ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె ఆలోచనలు మీలోని నిజమైన స్వభావాన్ని పరీక్షిస్తాయి. సంబంధాల్లో చల్లదనం కనిపిస్తుంది. మీరు ప్రేమగా చూసే వ్యక్తులు మీతో దూరమవుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది నిజం కాదు, ఇది మీరు అనుభవిస్తున్న మానసిక పరీక్ష మాత్రమే. అలాగే ఈ కాలంలో మీరు చిన్న విషయాలకే కోప్పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు నాకన్నీ తప్పుగా అనిపిస్తున్నాయి అనే భావన కూడా మీకు కలుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో జాగ్రత్త అవసరం. ఎవరూ పెట్టుబడి, వ్యాపారం లేదా అప్పు విషయాల్లో సలహా ఇస్తే వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఆ స్త్రీ చెప్పిన మాటలు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే మీరు రాత్రుల్లో విచిత్రమైన కలలు కనవచ్చు. నీళ్లు, పాములు లేదా వర్షం పడే కలలు ఉంటే, లేదా వర్షం పడే కలలు వస్తే అది మనసు శుద్ధి యొక్క ప్రక్రియ అని అర్థం. భయపడకండి, ఇది శుభానికి ముందు వచ్చే సూచన మాత్రమే. అయితే ఈ కాలంలో మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మాటలు తగ్గించండి. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడటం కన్నా వినటం మంచిది. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించకండి. ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. కే అనే అక్షరంతో ఉన్న స్త్రీ చెప్పే మాటల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఆమె మీ జీవితంలోకి రావటం ఒక కర్మ ఫలితం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఇది మీలోని గందరగోళాన్ని తొలగిస్తుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించటం లేదా పసుపు పువ్వులు పూజలో ఉపయోగించటం
ఈ కాలంలో సింహరాశి వారికి శుభ ప్రభావాన్ని కలిగిస్తాయి. సంక్రాంతి రోజు గోపాల పూజ లేదా తులసి ఆరాధన ఇది మీపై ఉన్న ప్రతికూల శక్తులను తగ్గిస్తుంది. ఈ పరీక్ష వెనుక ఉన్నటువంటి దివ్యార్థం ఏంటంటే, ప్రతికూలంగా అనిపించే ఈ మార్పు నిజానికి ఒక పరీక్ష మాత్రమే. ఇది మీ జీవితంలో ఉన్న భ్రమలను తొలగించి నిజమైన సత్యాన్ని మీకు చూపిస్తుంది. ఈ కే అనే అక్షరంతో ఉన్న స్త్రీ మీరు గత జన్మలో చేసిన ఒక అపూర్ణ కర్మకు సంకేతం. ఆమె మీ జీవితంలోకి రావటం ద్వారా ఆ కర్మ పూర్తవుతుంది. మొదట్లో ఇది మీకు బాధలా అనిపిస్తుంది, కాని తర్వాత మీరు గ్రహిస్తారు, ఈ సంఘటన జరగకపోయి ఉంటే నేను ఇంత బలంగా మారేవాణ్ణి కాదు అని. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి 24 మధ్య సింహరాశివారి యొక్క జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. కే అనే అక్షరంతో ఉన్న స్త్రీ మీకు దూరమవ్వవచ్చు, లేదా మీ జీవితంలో ఆమె పాత్ర ముగిసిపోవచ్చు. కాని ఆమె వదిలిన ప్రభావం మీలోని శక్తిని మేల్కొల్పుతుంది. ఈ సమయం నుండి మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కొత్త పనులు మొదలు పెడతారు. ఆర్థికంగా స్థిరపడతారు. సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఇదంతా జరిగాక మీరు ఏం గుర్తిస్తారంటే, ఆమె వల్ల వచ్చిన బాధ కూడా నాకు మంచికే అయింది అని. అయితే జీవితంలో ఎవరో ఒకరు వచ్చి మనలో తుఫాను లేపినప్పుడు అది ఎప్పుడూ కూడా చెడుకి సంకేతం కాదు. అది మనలో దాగి ఉన్న బలం బయటకు రావటానికి ఆ ప్రభావం చాలా అవసరం. సింహరాశివారు ఎప్పుడూ పడిపోరు. తాత్కాలికంగా వంగుతారు, కాని తిరిగి నిలబడినప్పుడు ఎవ్వరూ వారిని ఎదుర్కోలేరు. కాబట్టి ఈ సంక్రాంతి ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కే అనే అక్షరంతో ఉన్న స్త్రీ ఎలాంటి ప్రభావం చూపినా, ఎటువంటి మాటలు చెప్పినా, ఎటువంటి అపోహలు తన మూలంగా మీకు కలిగినా సరే మీరు దాన్ని దైవ పరీక్షగా స్వీకరించాలి. ఆ స్త్రీ చెప్పే మాటలు వినే ముందు 1-2 సార్లు ఆలోచించండి. శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే మీరు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ స్త్రీ వల్ల మీకు ప్రభావం కలిగినా దాన్ని దైవ పరీక్షగా స్వీకరించండి. తన మీద శత్రుత్వం కంటే కూడా అది ఒక పరీక్ష అనే విషయాన్ని మీరు గమనించండి. ఎందుకంటే ఆ ప్రతికూల మార్పే మీ జీవితంలో పెద్ద శుభారంభానికి కారణమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. నమ్మకంతో ముందుకు సాగండి. భయం కాదు, అవగాహన మీకు రక్షణ అవుతుంది. ఈ విధంగా సింహరాశివారి యొక్క జీవితంలో కే అనే అక్షరంతో మొదలయ్యే పేరుగల స్త్రీ వల్ల సంక్రాంతిలోపు మీ యొక్క జీవితంలో ఒక ప్రతికూలత సంభవించబోతుంది. అంటే వీడియోలో చెప్పిన విధంగా కొన్ని అంశాల్లో మీకు ప్రతికూలత ఎదురవుతుంది. ఇది దైవ పరీక్షగా భావించండి. ఆ స్త్రీ చెప్పి మాటల వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించండి. అందరిపై అనుమానాలు పెంచుకోవటం, అపోహలను కలిగి ఉండటం మానేసి ఏది మంచి ఏది చెడు అనే విషయంపై 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతికూలత కూడా అనుకూలంగా మారుతుంది. సంక్రాంతి తర్వాత నుండి మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. మీ జీవితంలో వచ్చినటువంటి ఆ పరీక్ష ఫలితం మీకు అనుకూలంగా మారుతుంది. ఆ పరీక్ష కారణంగా మీరు బలమైన వ్యక్తిగా ఎదుగుతారు. చూశారు కదండి, సంక్రాంతిలోపు సింహరాశివారి యొక్క జీవితంలోకి వచ్చే ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో ప్రతికూలత ఎదుర్కోవలసి వస్తుంది, ఆ ప్రతికూలత ఎలా ఉంటుంది, దాన్ని అధిగమించడానికి సింహరాశి వ్యక్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశం గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.